1000 కేజీల బంగారంతో నిర్మించిన ఆలయం. ఆ ఆలయపు విశిష్టతలు మీకోసం. మన దేశంలో ఎంతో పురాతన కాలానికి చెందిన చారిత్రాత్మక ఆలయాలే కాదు, మనిషి నిర్మించిన కొన్ని అద్భుతమైన ఆలయాలు కూడా ఉన్నాయి. అలాంటి ఆలయాలను చాలామంది సందర్శిస్తుంటారు. వాటి నిర్మాణాన్ని చూసి పులకించిపోతుంటారు. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే ఓ ఆలయం గురించి వింటే మాత్రం ఎంతగానో ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అందులో ఉండే విశిష్టత అలాంటిది. మరి ఇంతకీ అందులో ఏం ప్రత్యేకత ఉందో తెలుసా? ఆ ఆలయం మొత్తాన్ని 1000 కేజీల బంగారంతో నిర్మించారు. ఏంటి, షాక్ తిన్నారా? అవును, ముందే చెప్పాం కదా మీకు ఆశ్చర్యం కలుగుతుందని. అయితే మరి ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా? రాజస్థాన్లోని అజ్మీర్లో ఆ ఆలయం ఉంది. దాని పేరు సోనీజీ కి నసియా. దీన్ని 19వ శతాబ్దంలో నిర్మించారు. ఇది ఒక జైన ఆలయం. ఇందులోని పలు నిర్మాణాలకు గాను 1000 కేజీల బంగారాన్ని వాడారట. లెక్కలేనంత వెండి, విలువైన రంగురాళ్లను వాడి ఈ ఆలయాన్ని నిర్మించారంట. ఈ ఆలయంలో మొదటి అంతస్తులో ఓ గది ఉంటుంది. దాన్ని స్వర్ణనగరి అని పిలుస్తారు. పేరుకు తగినట్లుగానే దీంట్లో ఉండే అన్ని నిర్మాణాలను బంగారంతోనే చేశారు. ఈ స్వర్ణనగరి గదిలో జైన మతానికి చెందిన పలు ముఖ్య వ్యక్తులు, అంశాలకు చెందినటువంటి వివరాలు చెక్కబడ్డాయి. అన్నింటినీ బంగారంతోనే చెక్కడం విశేషం. ఇక ఈ ఆలయంలో ఒకప్పటి అయోధ్య, ప్రయాగ నగరాలకు చెందిన నమూనాలను కూడా బంగారంతో చెక్కారు. ఈ ఆలయాన్ని అజ్మీర్కు చెందిన సోనీ కుటుంబ సభ్యులు నిర్మించారు. ప్రస్తుతం వారి వారసులు ఈ ఆలయానికి సంరక్షకులుగా ఉన్నారు. అయితే ఈ ఆలయంలో విశ్వం మొత్తం ప్రతిబింబించేలా ఓ నమూనా ఉంటుంది. దాన్ని జైన మత దృష్టిలో చూపించారు. జైన మతానికి చెందిన పలు విషయాలను గ్లాస్లపై అందంగా చెక్కారు. పలు పెయింటింగ్లను కూడా ఆలయంలో ఏర్పాటు చేశారు. వాటిలో విలువైన రాళ్ళు, రత్నాలు కూడా ఉంటాయి. ఇక ఈ ఆలయం బయట నుంచి చూస్తే ఎరుపు రంగులో ఉంటుంది. ఎందుకంటే దీన్ని ఎరుపు రంగు ఇసుక, రాళ్లతో నిర్మించారు కనుక ఆలయం బయటి వైపు ఎరుపుగా ఉంటుంది. సో వ్యూయర్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.